హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గౌతమి చౌదరి గారు, మొన్నటి వరకు గౌతమి వేరే పేరు ఉండేది, ఇప్పుడే చౌదరిగా మార్చారు. మీరు గనక ఈ లెటర్ కనుక విన్నట్లయితే సంస్కారవంతమైన పదాలతో మా పోస్ట్ 360 ఛానల్తో పాటు పాపం ఎవరో హిట్ టీవీ తెలుగంట వాళ్ళని కూడా మేడం గారు చాలా ప్రేమగా బూతులు తిట్టారు. ఆ బూతులు మీకు వినిపిస్తే అన్పార్లమెంటరీ అవుతుందేమో, కొద్దిగా జూమ్ చేస్తా చదువుకోండి, పక్కన కూడా ప్లే చేస్తా. మూర్తి సారికి నాకు ఏదో ఉందని అనుకున్న కుక్కలు ఎవరో తెలుసు మేడం? ఎవడి ప్లేట్లో పడితే వాళ్ళ ప్లేట్లో సిగ్గు శరం లేకుండా ఎగబడి నాక్కుంటూ తినే వాటిని కుక్కలు అంటారు మేడం. నాకు తెలుసు కుక్కలకి ఎలా ఉంటుందో. సో కుక్కలు అన్నిటికీ లైఫ్లో ఎప్పుడు పుట్టాంరా బాబు అనిపించు పోతే నన్ను అడగండి. ఏమని అడగాలి మేడం? ఎందుకు పుట్టించామని మేము భయపడితే మిమ్మల్ని అడగాల? అమ్మో, చాలా భయం వేస్తుంది మేడం. నేనేంటో చూస్తానే ఉన్నాం మేడం. మీరు ఫస్ట్లో రీల్స్ వేస్తున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాం. ఎన్ని రీల్స్ చూసినాం మేడం? మీ డ్రెస్ గురించి మేము ఎప్పుడు కామెంట్ చేయలేదు తెలుసా? అది మీ ఇండివిజువాలిటీ, మీకున్నటువంటి హక్కు. మీ డ్రెస్సుల గురించి మేము ఎప్పుడేం కామెంట్ చేసాం? వీడియోలో చేయలే, గౌరవించాం. మీరు కుక్కలు, కుక్క నోటికే కుక్క పదాలు వస్తాయి మేడం. ఓకే, మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో వాడికి ఒక బ్రతుకు దిక్కు లేదు. ఎవడి మేడం డబ్బులు ఇచ్చేది? ఎవడిస్తున్నారు అంటే గత 2-3 నెలల నుంచి మీరు ఒక వ్యక్తికి, ఒక సంస్థకి డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి అన్నీ చేస్తుంటే మీకు సపోర్ట్ చేస్తున్నారా? అంతేనా? డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి ఇంకా అదేనండి అకామిడేట్ చేస్తే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారా? అంటే మీరు 2 నెలల నుంచి ఒక వ్యక్తిని అసత్యాలతో దున్ని నాశనం చేయొచ్చు. వాస్తవాలు జరిగింది, మీ భర్త మాట్లాడింది తీసుకొచ్చి మేము మాట్లాడితే మాత్రం మీకు కుక్కలు, డబ్బులు ఇచ్చేవాడు వాడి దగ్గరే దిక్కులేదని మాట్లాడతారా? ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నిజంగా మీ నాన్న కూతురువే నువ్వైతే ఓకే, ఎవడన్నా డబ్బులు ఇచ్చాడని ప్రూవ్ చేయి, ఆ ఆధారాలు బయటపెట్టు. ఓకే, నేను వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఒక్క మాట కూడా మాట్లాడను. ఓకే ఓకే ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రాంచైజ్ ఓనర్ గాడు కుక్కలాగా ఉరులుతున్నాడా? ప్రూఫ్స్ అడిగితే దిక్కు దివాణం ఉండదు. మగతనం లేని వెధవకి సిగ్గు లేని మంద. మగతనం లేని ఎదవ ఎవరంటే ఒకవేళ వాళ్ళ హస్బెండ్ అంటుందా? ఆయనకి ఒక ఫ్రాంచైజీ ఉంది, ఏదేంటుంది? సో మగతనం లేని ఎదవకి పిల్లలు ఎలా పుట్టారనేది మేము క్వశ్చన్ అడగొచ్చా బ్రదర్ కెమెరామ్యాన్? మనం అది అడగొచ్చా? మగతనం లేని ఎదవ అని భర్తని అంటున్నారు ఆవిడ, మనం అడగొచ్చా క్వశ్చన్ని? మరి పిల్లలు ఎలా పుట్టారని? పర్సనల్ మనకు వద్దు, అది వదిలేద్దాం. ఓకే, మళ్ళీ దీనికి సపోర్ట్ నేను వాల్యూస్ వదిలేసా. మీ విషయంలో మీ పుచ్చ పేలకపోతే రండి మేడం, రండి, పుచ్చి పేలగొట్టండి, ఇంకేమైనా ఉంటే అది చేయండి. మీకు వచ్చామంటే మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఎలా ఎగిరెగిరి తంతారా, లేకపోతే డ్యాన్స్లు వేసినట్టు వయ్యారంగా కొడతారా? చెప్పండి మేడం. పుచ్చ పేలుతుందా మేడం? అమ్మో, ఎప్పుడే భయం వేస్తుందయ్యా. హిట్ టీవీ వాళ్ళ గురించి నాకు తెలియదు, ఆయన మాట్లాడింది కూడా ఆయన పర్సనల్గా చూసింది మాట్లాడాడు, నేను ఇప్పుడే చూసేది పక్కన పెట్టేద్దాం. పోస్ట్ 360 న్యూస్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కడు కూడా అసత్యంగా న్యూస్ మేము పెట్టం కూడా. తప్పుడు వ్యక్తుల్ని ప్రశ్నించడం వదల్లా, ఎంత పొజిషన్లో ఉన్నా. నువ్వు మూర్తి అన్నావు కదా, ఆ మూర్తి గారిని అడుగు. ఓకే, మూర్తి గారితో నేను వర్క్ చేశానో లేదో అడుగు. నీకన్నా మూర్తి గారి గురించి నాకు ఎక్కువ ప్రేమ, ఆయనంటే గౌరవం, ఆయనంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. అలా అని పక్కనోడి ఇంటికి వెళ్ళి మూడు లేనప్పుడు కంచాల్లో తింటే పాపం జర్నలిస్ట్ విలువలు కాదని ఆయనకి తెలియదేమో. పైగా 52 సంవత్సరాల వయసున్న 30 సంవత్సరాల కుర్రోడినని ఫీల్ అయ్యే వ్యక్తి కాబట్టి ఆ ఫీలింగ్ మర్చిపోతున్నాడేమో. 3 డైలాగులు చెప్తా, గుర్తుపెట్టుకో. ఈరోజు సత్తే రేపటికి 2, ఇది ఇన్నిసార్లు నా నోటి నుంచి. ఓకే, నెంబర్ 2, మందు మగువ
ఇంకోటి ఏదో ఉంటుంది, అవి 3 వద్దంటాడు, 3M లైఫ్లో వద్దంటాడు. ఇటువంటి సొల్లు కబుర్లు నిన్న మహా న్యూస్కి వచ్చినప్పుడు ఆయన ప్రోమో నేనే చేశా, వెళ్ళి కనుక్కో. ఓకే, నీకన్నా నేను ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను. అంత మాత్రాన సొల్లు కబుర్లు చెప్పి కుటుంబాలను నాశనం చేస్తే ఊరుకుంటా ఉంటాం అనుకుంటే మాత్రం అంత పిచ్చనాయలు గల ఇక్కడ ఎవరు లేరు. మీరు వేయండి నా మీద న్యూస్లు, ఓకే వేస్తాం మేడం, మీకు నేను వార్నింగ్ ఇవ్వట్లా అంబో. చెత్త ఎల్కే లారా. ఎల్కే అంటే తెలుసా మేడం? తెలుసా ఎల్కే అంటే తెలుసా? దమ్ముంటే అది కరెక్ట్గా రాయగలవా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఒక బూత్ని కరెక్ట్గా రాయలేకపోతున్నావు, నువ్వేం పిగుతావు మమ్మల్ని అని అడగాలనుందండి. ఎల్కే అని రాసావు కదా, ఎల్కేల్లారా. సంస్కారం, నేను సంస్కారవంతమైన దాన్ని, అందుకే ఆడపిల్లల వీడియోలు బయట పెట్టట్లేదు. అసలు ఏంటండి ఇది, మీ వీడియోలు బయట పెడితే వాళ్ళనే చూస్తారు అని చెప్పారు కదా. ఇది నీ సంస్కారం, నీ లెవెల్ ఇది, నీ లెవెలు ఇదనమాట. ఓకే, ఈ లెవెల్ దగ్గర ఎప్పటికీ నువ్వు అక్కడే ఉంటావు, రాలేవు. మీకు ప్రామిస్ చేస్తున్నా. అబ్బో ఏంటి మేడం ప్రామిస్ మాక? మేము అడగలేదే. నేనేం చేస్తానో చూసేసేస్తారు. మీరు జీవితాంతం 1,00,000 సంవత్సరాలు బతుకుతారేంటి? మీరు కూడా చచ్చిపోతారు కదా. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అని ఉంటుంది, చంపుతుంటే చంపండి గౌతమి గారు ఇక్కడ దొరకండి అంటారేంటి? జోకులు బలేస్తున్నారు మీరు. నేను ఈరోజు కామ్గానే ఉంటా, మీరు ఎప్పుడు కామ్గా ఉన్నారండి? ఇది కామ్గా ఉంటామంటారా? ఎల్కే అన్నారు, ఎల్ఎం కూడా అనొచ్చు కదా. ఎల్ఎం అంటే తెలుసా? సర్లేండి, తెలియకపోతే వదిలేద్దాం. మీకు ఏం చేశానో అర్థమయ్యే సరికి మీరు మీ ఫ్యామిలీసు కట్టెలు కూడా కాలుతాయి. మా ఇంట్లో రోజు కట్టెల పొయ్యి కాదు మేడం, అది మామూలు పొయ్యి, గ్యాస్ స్టవ్ ఉంది. అది బర్నర్స్ ఇలా తిప్పుతారు కదా, గ్యాస్ స్టవే. మరి కట్టెలు కాలటం అంటే ఓ ఇది రాసింది ఎవడు గారు? మా గురుగారు ఏంటి దగ్గర అలాగే ఉంది, బాగా రాస్తారు ఆయన. కుక్కలన్నీ ఒక చోట చేరి సింహంలాగా ఫీల్ అవుతున్నాయి కదా మేడం. మీకు ఒక 3 స్టోరీలు చెప్తా. ఓకే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో మీరు అతిగా ప్రేమించే ఒక వ్యక్తి పైన ఒక అమ్మాయి కేసు పెట్టింది. ఏమని? ఫిజికల్ అరెస్ట్ చేస్తున్నాండి. కావాలంటే రికార్డు తిరిగేసుకోండి, కావాలంటే పక్కనే ఉంటే అడగండి. ఒకటి, శ్రీరెడ్డి తెలుసా మీకు? శ్రీరెడ్డి నేనే ఉన్నా పక్కన. ఫిలిం జాంబర్ దగ్గరికి వెళ్ళి పాపం ఆ పిల్ల కొంత ఎదవల మాటలు విని బట్టలు ఇప్పేసింది. తెలుసు మీకు? అక్కడ నేను మీ ప్రేమైనటువంటి రిపోర్టర్ గారి పక్కన ఉన్నా. అక్కడ ఉన్న వాళ్ళలో రిపోర్టర్ కేతో స్టార్ట్ అయ్యే ఒక వ్యక్తి, ఎంతో స్టార్ట్ అయ్యే ఒక వ్యక్తి, ఇంకొక ఎంతో స్టార్ట్ అయ్యే మీ ప్రేమైన జర్నలిస్ట్ గారు ఉన్నారు. కత్తి మహేష్ తెలుసా? కత్తి మహేష్ అమ్మని తిట్టించిన పరమ బోగ్గాళ్ళు కూడా నాకు తెలుసు. అంతెందుకు, నాకు దగ్గరగా ఫ్రెండ్గా ఉన్న ఒక అమ్మాయికి ఏమేమి మెసేజ్లు పెట్టారో అవన్నీ నాకు తెలుసు. మీరు నాకు ఇప్పుడు ఏదో నీతి సూతులు చెప్పి గొర్రె కషాయవాడిని నమ్మినట్టు నువ్వేదో ట్రాన్స్లో ఉండి కషాయవాడిని నమ్ముతున్నావు అన్న విషయం నీకు ఇప్పుడు తెలియదు, ఆ శాంతం అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే, చాలా అండర్ ఎస్టిమేట్ చేశారుగా. నేను అండర్ ఎస్టిమేట్ చేయలా. మీరు ఎప్పుడైతే ఆల్రెడీ కేసు పెట్టి మీ పేరెంట్స్ మీరు పోలీస్ స్టేషన్లో కూర్చొని 10 కోట్లు డిమాండ్ చేసి ఆస్తులు మనవడి పేరున వాళ్ళు రాస్తా అంటే, మనవడి పేరు నాకు అవసరం, నా పేరు మీద రాయని ఆడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము చూపించలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే మేము చూపించింది ఏమో రేపు పొద్దున్న కలిసిపోతారేమో అని. ధర్మ మహేష్ వచ్చి డైరెక్ట్గా వీడియో చూపించి నువ్వేంద్రా నా ఇంట్లో నా పిల్లాడితో ఆడుకునేది, నా కంచంలో ఎంగిలి కూడా తినేదేంద్రా దగులుబాజీ అని మాట్లాడిన తర్వాత కూడా మేము సంయమనంగా ఉన్నామంటే మేము జర్నలిస్టులు కాదు మేడం. అటువంటి జర్నలిస్టులు మూసుకొని ఆడవాళ్ళకు కనిపించుకొని సొంగ ఖర్చుకుంటూ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి నా వీడియోస్ కిందకి వెళ్ళండి, లేదంటే ఇంకో ఛానల్ ఉంటుంది, లింక్ కింద ఇస్తా చూడండి. ఒక అమ్మాయికి ఆపద వస్తే వైజాగ్ మొత్తాన్ని చుట్టిపడేసాం, అట్లాంటి వాళ్ళం మేము. ఓకే, ఈరోజే కాదు మేడం,
ఇంకో 100 సంవత్సరాలు ట్రై చేసుకో, అన్ని రోజులు మాయే ఉంటాయి. ఓకే, నా రోజు వచ్చినప్పుడు కొడకల్లారా కాళ్ళు పట్టుకొని ఏడ్చినా వదలను. ఇట్స్ ఏ ప్రామిస్. మీకుంది, మాకుంది. కాళ్ళు పట్టుకుంటా మేడం. బాబోయ్, ఈ రేంజ్లో మీరు స్కెచ్లు వేస్తారని తెలియదు మేడం. ఈ కాంటెక్స్ట్ అంతలో నాకు నచ్చింది ఏంటో తెలుసు మేడం, మీ నరేషన్ రైటింగ్ చూసారా, అద్భుతంగా ఉంది. అది ఒక ప్రొఫెషనల్ రాసినట్టుగా భలే బాగా కుదిరింది. ఎల్కేలు, కొడగల్లారా, కాళ్ళు పట్టించుకుంటే సినిమాలు ఎక్కువ చూస్తారు మేడం మీరు. ఓహో, సినిమాలు చూసేవాళ్ళు రాశారా? సినిమాలు తీసి అటర్ ఫ్లాప్ అయిన వ్యక్తి రాసినట్టుంది మేడం ఇది, నిజంగా ప్రామిస్. సో ఇది మీరు ఒక్కసారి క్లియర్గా చదవండి. అగో మళ్ళీ మేడం గారు కాదంటారేమో, చూడండి మా మేడం గారే, చూడండి గౌతమ్ గారు.